welcome back to my channel Shravaniతో కబుర్లు. హలో మై పీపుల్, ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఒక సింపుల్ డే మా లైఫ్లో ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాము. అండ్ మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉన్న రోజు మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ మేము ఏం చేసాము, మా డే ఎలా గడిచింది అన్నది ఈ వ్లాగ్లో చూస్తాము. ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్ అ వీడియో. బేసిక్గా మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉన్న రోజు మేము కొంచెం నిదానంగా చేసుకుంటాం అనమాట. మా పనులన్నీ కొంచెం లేజీగా ఉంటుంది మాకు. మార్నింగ్ అంతా కూడా మెల్లిగా లేచి అలా హాయిగా కూర్చొని టీ తాగి కొద్దిగా కబుర్లు చెప్పుకొని టీవీ చూస్తూ అలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఆ రోజు కూడా కొద్దిగా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి అండ్ మా పనులన్నీ చేసుకున్నాము. ఏవైతే డైలీ పనులు ఉంటాయో అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి హయాన్వి రెడీ చేశాను అనమాట నేను. అండ్ మా హయాన్వి చిన్నగా ఉన్నప్పుడైతే భలే పెట్టించుకునేది బొట్టు కాటికన్నీ. పెద్దగా అవుతున్న కొద్దీ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు నాకు. అసలు ఇది పెడతా అంటే వద్దంటది, అది కావాలంటది, ఇది పెట్టు అంటది, ఇంకా అలా ఆట ఆడిస్తుంది అనమాట. ఫైనల్గా మా హయాన్వి నేను మా హస్బెండ్ రెడీ అయిపోయాము. ఇంకా మేము స్టార్ట్ అవుదాము అనుకునే అంతలో మా మెయిడ్ వచ్చింది. ఇంకా తన వర్క్ అయిపోయినాక వెళ్దామని చెప్పి ఇంకా ఆ గ్యాప్లో నేను కొన్ని రీల్స్ చేశాను. మా చార్మింగ్ ట్రయో ఛానల్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చెక్ చేయండి, నచ్చితే ఫాలో చేయండి మమ్మల్ని. అండ్ ఫైనల్లీ ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము 10 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళము 11 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. అప్పటికే ఎండ చాలా ఉందన్నమాట. అండ్ దారిలో కొన్ని స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుండి. ఇంకా వాళ్ళతో మా హయాన్ని బాగా ఆడుకుంది. అండ్ మేము వస్తున్నామని చెప్పి మా శ్వేత స్పెషల్గా పనీర్ టిక్కా చేద్దామని చెప్పి అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంది అనమాట. అండ్ ఈ రెసిపీ చాలా బాగుంది. అండ్ నేను మీతో ఒకసారి తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా లంచ్ టైం అయింది, ఫుడ్ అంతా ప్రిపేర్ అయింది. హయాన్వికి తినిపిద్దాము అని చెప్పి నేను వెళ్ళేసరికి లేదు నాకు వద్దు, నువ్వు తినిపించకూడదు, నాకు వద్దు, నాకు అక్క వాళ్ళే తినిపించాలి అంటే ఇంకా వాళ్ళు ఇలా నేను కల్పిస్తుంటే వాళ్ళిద్దరు తినిపిస్తున్నారు అనమాట. ఇంకా పిల్లలు తిన్న తర్వాత మేము నలుగురం కూర్చొని ఇంకా మేము కూడా లంచ్ చేసేసాము. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము అనమాట. మా హయాన్వికి మేము చాలా వరకు అవాయిడ్ చేసేసాము చాక్లెట్ స్వీట్స్ అవన్నీ, దానికి పడట్లేవు అని చెప్పి. ఇంకా నిన్న ఐస్ క్రీమ్ చూసి ఇంకా అది ఎలా అంటే దాని కళ్ళల్లో ఇలా ఒక స్పార్కుల్ లాగా ఇలా ఎంత హ్యాపీ అయిందో. అది చాలా రోజుల తర్వాత తింది కాబట్టి. అండ్ ఇంకా తర్వాత నేను మా శ్వేత కలిసి కొన్ని రీల్స్ చేసాము, డ్యాన్స్ రీల్స్ చేసాము. అండ్ నేను చాలా రోజుల తర్వాత సోలో డ్యాన్స్ అలా చేయడం నాకు భలే అనిపించింది. కొన్ని సోలో వీడియోస్ కూడా చేశాను నేను, అది కూడా చార్మింగ్ ట్రయలో ఉంది. ఇంకా మేము ఈవినింగ్ 6:30, 7 o'clock అలా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము మా ఇంటికి వెళ్ళే వేలోనే మమ్మీ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి అక్కడ డిన్నర్ చేసి కాసేపు ముగ్గురం కూర్చొని అలా మాట్లాడుకొని హయాన్వితో ఆడుకొని అలా టైంపాస్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇలా మేము మార్నింగ్ 11 o'clock ఇంట్లో నుండి బయటికి వెళ్తే మళ్ళీ నైట్ 10:30 అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి. వెరీ టయర్డ్ అండ్ వెరీ గుడ్ డే అనమాట. ప్రశాంతంగా కూల్గా హ్యాపీగా కాసేపు ఒక దగ్గర కూర్చొని అటు మా శ్వేత వాళ్ళతో మమ్మీతో టైం స్పెండ్ చేయడం మాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్.